శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పరిహారం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను. ఈ సోమవారం వరోధిని ఏకాదశి రోజున ఈ పరిహారాన్ని చేస్తే మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది. అంతటి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి పరిహారం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను. ఈ పరిహారం దేనికోసము అంటే కనుక విడిపోయినటువంటి భార్యాభర్తలు, తోడబుట్టిన వాళ్ళు, ఇట్లా మీ యొక్క రిలేషన్ కోసమైతే ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు అన్నమాట. అందులోనూ మనకి ఈరోజు ఏకాదశి, కోరికలు తీర్చేటువంటి అద్భుతమైనటువంటి రోజు. శివకేశవులు ఇద్దరూ కూడా ఒకటే అని నిరూపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజన్నమాట. ఈ రోజున ఈ పరిహారం చేసిన వారికి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది. అయితే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు వీడియోలో ఏ సమయంలో పరిహారం చేయాలి, ఎలాంటి మంత్రము ఎన్నిసార్లు జపించాలి, ఆ నిమ్మకాయతోటి ఏం చెయ్యాలి అనేటువంటి విషయాల గురించి క్లియర్గా తెలియచేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ముందుగా మరొక్కసారి అందరికీ కూడా క్లియర్గా తెలియచేస్తున్నాను. ఎందుకు అంటే కనుక వీడియో పెట్టిన ప్రతిసారి అందరూ మళ్ళీ మా అన్నతమ్ముల కోసం చేయవచ్చా, ఫ్రెండ్స్ కోసం చేయవచ్చా, లేదంటే మేము ఇష్టపడిన వాళ్ళ కోసం చేయొచ్చా, ఇలా అనేక రకాల కామెంట్లు అయితే పెడుతూ ఉన్నారు. నేను ప్రతి వీడియోలో ప్రతిసారి చెప్తూ ఉన్నానండి, ఏదైనా ఒక మంచి రిలేషన్ కోసం అయితే ఖచ్చితంగా పరిహారాన్ని చేయవచ్చు అని. ఆ విషయం మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను. ముఖ్యంగా విడిపోయి ఉన్నటువంటి భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికి కోపం వలనో, లేదంటే చిన్న చిన్న మనస్పర్ధల వలన విడివిడిగా ఉంటూ దూరమైపోతూ ఉన్నాము అనుకున్నటువంటి భార్యాభర్తల కోసం, లేదంటే వాళ్ళ ఈగో వలన వాళ్ళ కాపురాలని, వారి జీవితాలని నాశనం చేసుకునే వారి కోసం, వారి యొక్క మనసులో మార్పు అనేది రావటానికి ఈ యొక్క పరిహారం చక్కగా పనిచేస్తుందన్నమాట. 100% రిజల్ట్ అనేది వస్తుంది. దీనికి చిన్న నియమాలు అనేది పాటిస్తూ, మీరు చెయ్యలేని నియమాలు అయితే కాదండి, రెండు ఈ నియమాలు పాటిస్తూ చేసినట్లయితే మీరు కోరుకున్న విధంగా మీ భర్త మీ దగ్గరికి తిరిగి వస్తారు. అలాగే మీ భార్య అయినా కూడా తన ఈగోని కానీ, తన యొక్క ఇదిని కానీ పక్కన పెట్టేసి మీరే కావాలి అని అంటూ మీ దగ్గరకు పరుగున వస్తారనమాట. అంతటి పవర్ఫుల్ పరిహారము. అయితే ఈ పరిహారం దేనితో చేయాలి అంటే కనుక నిమ్మకాయతో మనం చేయబోతూ ఉన్నాము. ఒక్క నిమ్మకాయ అయితే సరిపోతుంది. అయితే ఆ నిమ్మకాయ పసుపు రంగులో ఉండేటువంటిది, చక్కగా మచ్చలు లేదా పాడైపోయి ఉన్నటువంటిది, కుళ్ళినట్లుగా అలా డ్యామేజ్ ఉన్నది కాకుండా ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక ఎల్లో కలర్ నిమ్మకాయని తీసుకోండి. కొద్దిగా పెద్దది తీసుకున్నట్లయితే నేను చెప్పినటువంటి మంత్రము, వారి పేరు అనేది రాయటానికి మీకు చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. అలాగే ఈ పరిహారాన్ని ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వారు ఆ పరిహారము చేసినటువంటి రోజున నాన్ వెజ్ అనేది తినకుండా ఉండాలి. అలాగే పీరియడ్ టైంలో ఉన్నప్పుడు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి ఇలాంటి అమ్మవారి యొక్క మంత్రాలను రాసి ఈ విధమైన పరిహారాలను చేసేటప్పుడు అలా చేయటం, తినటం వలన మనం ఊహించినటువంటి విధంగా ఫలితం అనేది రాదన్నమాట. అందుకే ప్రత్యేకంగా ఈ 2 నియమాలను కొద్దిగా పాటించండి. ఇది అమ్మవారి యొక్క మంత్రము కాబట్టి ఖచ్చితంగా ఈ నియమాలు పాటించండి అని పర్టికులర్గా చెప్పటం అనేది జరుగుతుంది. మీకు అవకాశం ఉంది, కుదురుతుంది అనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అంటే బ్రహ్మముహూర్త సమయంలో 5 గంటల నుంచి 6 గంటల లోపు అలా చేసుకున్నా కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. లేదు అట్లా కుదరదు అనుకున్న వాళ్ళు సాయంత్రం సంధ్యా సమయంలో కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. దీనితో ఎవ్వరికి అంటే మీకు వేరే వాళ్ళతో అవసరం అనేది ఉండదు. అలాగే దీనిని ఎవ్వరికి చెప్పకుండా మీరు రహస్యంగా చేసుకోండి. మనం ఏదైతే దేవుణ్ణి మనసులో కోరుకుంటూ ఉంటామో ఆ కోరికలు అనేవి బయటికి ఎలా అయితే చెప్పకుండా ఉంటామో, ఇది కూడా అదే విధంగా ఎవరికీ చెప్పకుండా మీ యొక్క మనసులో మీ భర్త కోసం, మీ పిల్లల కోసం, మీ తోడబుట్టిన వారి కోసం ఖచ్చితంగా పరిహారాన్ని చేసుకోండి. అలాగే అవకాశం ఉంటే కనుక రహస్యంగా ఎవరు చూడకుండా ఉండేలాగా చూసుకోవలసి ఉంటుందన్నమాట.
ఉదయం పూట కుదరని వారు సాయంత్రం అయితే సంధ్యా సమయంలో చేసుకోవచ్చు. దానికోసమైతే మీరు శుచిగా శుభ్రంగా స్నానం అనేది ఆచరించండి. మీ యొక్క మనసులో ఎవరి గురించి అయితే కోరుకుంటున్నారో, అంటే ఉదాహరణకి మీ భర్త కోసం పరిహారాన్ని చేస్తున్నట్లయితే మీ భర్త తిరిగి మళ్ళీ మీ ఇంటికి రావాలి, లేదంటే వారికి ఉన్న కోపం తగ్గిపోయి మిమ్మల్ని వారి వెంట తీసుకుని వెళ్ళాలి, మునుపటిలాగా మీ జీవితం సంతోషంగా మారాలి అని మనసులో మీరు దేని గురించి అయితే అనుకుంటున్నారో, ఏదైనా కూడా ఒక్క కోరిక మాత్రమే అనుకోండి. 10 రకాల కోరికలు 10 రకాల ఆలోచనలు చేస్తూ మాత్రం చేయవద్దు. ఒక్క నిమ్మకాయతో ఒకరోజు పరిహారం చేశాము అంటే కనుక కేవలం ఒక్క కోరికను మాత్రమే మీరు మనసులో గట్టిగా నిర్ధారించుకొని సంకల్పం చెప్పుకున్న తరువాత పరిహారాన్ని చేసుకోండి. అలా మీ కోరిక ఏదైతే ఉందో దానిని నెరవేరటం కోసం ఈ పరిహారం చేస్తున్నామని ఆ తల్లిని కోరిక నెరవేర్చమని అడుగుతూ పరిహారాన్ని చేసుకోండి. అలా దానికోసం మీరు ముందుగా ఒక పెద్ద సైజు నిమ్మకాయనైతే తీసుకోవలసి ఉంటుంది. అది పసుపు రంగులో ఉండే విధంగా చూసుకోండి. మీకు స్క్రీన్ పైన ఇస్తూ ఉన్నాను కదా, ముందు దానిపైన మీ కోరిక ఏదైతే ఉందో దానిని రాయవలసి ఉంటుందన్నమాట. అంటే నాకు ఉద్యోగం కావాలి, ఇట్లా అంటే ఉద్యోగం పరంగా కావచ్చు, మెయిన్ రిలేషనేనండి. మా భర్త తిరిగి నా వద్దకు రావాలి, మా భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తీరిపోవాలి, మేము సంతోషంగా ఉండాలి, ఇట్లా దానికి అంత పొడవునా కాకుండా మా భార్యాభర్తలమిద్దరం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఇలా మీ కోరిక అనేది రాసుకున్న తరువాత ఎవరి గురించి అయితే ఈ కోరికని కోరుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు అనేటువంటిది మీ కోరిక కింది భాగాన రాయండి. అలా రాసుకున్న తరువాత కాయని రెండో పక్కకి తిప్పి శ్రీం అనేటువంటి ఈ యొక్క బీజాక్షర మంత్రాన్ని రాసుకోండి. ఇలా కాయకి రెండు పక్కలా కూడా ఒకవైపు మంత్రము మరొక వైపు కోరిక పేరుతో పాటు రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీనికోసం మీరు ఒక రెడ్ కలర్ పెన్ను తప్ప మిగతా ఏ కలర్లో పెన్ను ఉన్నా దానిని ఉపయోగించుకొని రాసుకోవచ్చు అనమాట. ఇది మనం పాజిటివ్నెస్ కోసం మనం మంచి పని చేస్తూ ఉన్నాం కాబట్టి గ్రీన్ కలర్ పెన్ను అనేది అవకాశం ఉంటే మీకు దొరికితే మాత్రం యూస్ చేయండి, లేదంటే మిగతా ఏ రంగులైనా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అలా రాసుకున్న తర్వాత ఆ నిమ్మకాయను మీ 2 చేతులతో పట్టుకోండి. అంటే మీ 2 చేతుల్ని ఒక గుప్పెళ్లాగా పెట్టుకొని ఆ చేతిలో నిమ్మకాయను ఉంచుకొని మీ గుండెల దగ్గరకు, అంటే మీరు హార్ట్ దగ్గరకు 2 చేతులను పెట్టుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని మనసులో తలుచుకుంటూ మీ కోరికను మరొక్కసారి గట్టి సంకల్పం చెప్పుకోండి. మీ యొక్క భర్త తిరిగి రావాలి, మీరు ప్రేమించిన వ్యక్తి మీ వద్దకు రావాలి, మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా జీవించాలి. మీరు దాని మీద కాయ మీద ఏదైతే కోరికను రాశారో ఆ కోరికను మళ్ళీ మనస్సులో అనుకుంటూ ఈ మంత్రాన్ని మీరు 21 సార్లు కానీ 54 సార్లు కానీ జపించండి. ఇలా చేయటం వలన మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి ఖచ్చితంగా మీ వద్దకు వచ్చి చేరతారనమాట. అలా రాసుకొని మీ సంకల్పం చెప్పుకున్న తరువాత మీకు అవకాశం ఉంటే రాత్రంతా ఆ నిమ్మకాయను మీ తలగడ కింద పెట్టుకోండి. లేదు మేము వెంటనే చేసుకోవచ్చు పరిహారము, మాకు ఇక్కడ అలాంటి అవకాశం లేదు అనుకుంటే మీరు ఆ నిమ్మకాయని ఏం చేస్తారంటే కనుక 3 సార్లు సవ్య దిశలోను 3 సార్లు అపసవ్య దిశలోను మీ తల చుట్టూరా తిప్పుకోండి. అలా తిప్పుకున్న తర్వాత ఆ నిమ్మకాయను తీసుకుని వెళ్ళి బయట ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో కానీ ఎక్కడైనా పారే నీటిలో కానీ దూరంగా విసిరేయండి. అలా విసిరేసి ఇంటికి వచ్చిన తరువాత మీ కాళ్ళు చేతులు ముఖము అనేది శుభ్రంగా కడుక్కున్న తరువాతన మాత్రమే మీరు ఇంటి లోపలికి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. కాబట్టి వెంటనే రిజల్ట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా రాసుకున్న వెంటనే మీ కోరికను మళ్ళీ సంకల్పం చెప్పుకున్న తరువాత మీ తల చుట్టూ యాంటీ క్లాక్ వైజ్గా 3 సార్లు తిప్పిన తరువాత ఇలా బయట పడవేయాలి. అయితే మీరు పడవేసి వచ్చిన తరువాత శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కోవటం అనేది మాత్రం అస్సలు మర్చిపోకూడనటువంటి విషయం అన్నమాట. ఇలా చేసిన తరువాత మీకు వితిన్ అవర్స్లోనే మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో ఆ వ్యక్తి వద్ద నుంచి ఒక ఫోన్ కాల్ రూపం కావచ్చు, లేదంటే ఒక మెసేజ్ రూపంలో అయినా సరే, లేదంటే డైరెక్ట్గా వాళ్ళు అందుబాటులో దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారనమాట. ఇది మీరు చేసేటువంటి ఈ యొక్క నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది. అమ్మవారిని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ జీవితాన్ని మంచి దారిలో పెట్టమని వేడుకుంటారో ఖచ్చితంగా వారికి పాజిటివ్తో ఉండేటువంటి ఒక మంచి
కోరిక అయితే కనుక వెంటనే తీరిపోతుంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా అందరికీ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏదైనా చెప్పుకోలేని దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా, సంతానం, వివాహం, ఆరోగ్యం కోసం ఏదైనా పరిష్కారం కావాలి అనుకున్నా, లేదంటే భర్త చెడు వ్యసనాలకు బానిసై ఉన్నట్లయినా కూడా, లేదు వశీకరణ కావాలి అనుకున్నా కూడా మన కమ్యూనిటీ పోస్ట్లో షార్ట్స్లో గురువుగారి నెంబర్ అనేది పెట్టడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. మీరు ఒకసారి కాల్ చేశారంటే కనుక మీ సమస్యకు తగిన పరిష్కారాన్ని గురువుగారు కేవలం 1 గంటలోనే తెలియచేస్తారు. మీ చేయి ముఖము అనేది కూడా చూడకుండా మీకు 100% జ్యోతిష్యం అనేది కూడా తెలియచేస్తారు. నమ్మకంతో ప్రయత్నం చేస్తే ఎప్పుడైనా సరే మనకి ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఈ పరిహారాన్ని చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.